శ్రీమాత్రే నమః. చింత చిగురుతో కరెక్ట్ కొలతలతో పప్పు చాలా టేస్ట్‌గా చేసే విధానం చూద్దాం. ఈ టిప్స్ ఫాలో అయితేనే చింత చిగురు పప్పుకి ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. చింత చిగురుని ముందుగా శుభ్రం చేసుకొని, కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత పెద్ద కప్పు ఒక కప్పు చింత చిగురు వచ్చిందనుకోండి, కొలత తీసుకోవాలి. ఇది కూడా ఒక కప్పు చింత చిగురు వస్తే దానికి సగమే కందిపప్పు తీసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్. ఇంకా ఒక్కొక్కసారి ఎండగా ఉన్నప్పుడు పులుపుగా ఉంటుంది ఆకు. 1, 2 రోజుల ముందర వర్షం పడిందనుకోండి, కొంచెం పులుపు తగ్గుతుంది ఆకు. అది కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మనం ఆకు పుల్లగా ఉందో లేదో చూసుకోవాలి. ఇది పుల్లగా ఉన్న ఆకుకైతే ఈ విధంగా సరిపోతుంది. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఒక కప్పు చింత చిగురు, హాఫ్ కప్పు మాత్రమే కందిపప్పు. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైతే తీసుకోవచ్చు, కానీ కందిపప్పు అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఈ ఈ పప్పులో చింత చిగురు పప్పులో కొత్తిమీరలు, టమోటాలు లాంటివి వేరే ఏమి వేయకపోవడం చాలా బాగుంటుంది. వేరే ఏదైనా వేసినట్లయితే చింత చిగురు ఫ్లేవర్ మిస్ అవుతాం. ఇదిగోండి, ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక ఫుల్ కప్పు చింత చిగురు తీసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతే వేసుకుంటే, ఒక కరివేపాకు. ఇంకా అంతకు మించి ఎక్కువ రకాలు వేయడం వల్ల ఈ పప్పు అంత టేస్ట్ ఉండదు. కరెక్ట్ టేస్ట్లో రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. మావి హ్యాండ్మేడ్ కందిపప్పు, అందుకనే కొంచెం పొట్టు కనిపిస్తుంది అక్కడక్కడ. పప్పుని ఒక 2 విజిల్స్ ముందరే ఉడికించుకోవాలి. ఎందుకంటే చింత చిగురులో ఉన్న వాల్యూస్ అన్నీ పోకుండా ఉంటాయి. చింత చిగురికి ఒక్క విజిల్ వచ్చినా సరిపోతుంది. ముందర 2 విజిల్స్ పప్పు ఉడికించేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కుక్కర్ ఓపెన్ చేసుకొని ఈ చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఇంకా ఎక్కువ రకాల ఫ్లేవర్స్ ఈ చింత చిగురులో కలుపుకోరు. ఆ ఫ్లేవర్ కానీ ఆ చింత చిగురులో ఉన్న సున్నితత్వం కానీ పోకుండా ఉండాలంటే కరెక్ట్ విధానం ఇది. ఇంకా 2 విజిల్స్ రానిచ్చేసేయాలి మీడియంలో పెట్టేసేసి. చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయింది అనడానికి గుర్తు ఏంటంటే ఉల్లిపాయ చిదిరిపోకుండా ఉంటే కరెక్ట్గా ఉడికినట్టు. తాలింపులో వేగిన ఆవాల ఫ్లేవరు ఈ పప్పుకి పట్టడం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, కొంచెం ఎండుమిరపకాయ వేసుకున్నాం. కావాల్సి వస్తే కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక పులుపు అనేది కానీ ఏమి వేసే పని లేదు. కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఆ రకమైన సన్నగా ఆ తీగలాగా ఉంది చూడండి, అది మిస్ అవ్వకుండా వండుకోవాలి. ఒకటి దీంట్లో కొత్తిమీరలు, ఇంగువలు, వెల్లుల్లిపాయలు కొట్టేయడాలు అవన్నీ ఏమి వేయకుండా ఉంటేనే ఈ పప్పు చాలా బాగుంటుంది. నేను వాడిన కారం సాంబార్ కారం అంటాం. ఆ కారంలోనే మసాలా దినుసులు ఉంటాయి. అందుకని కూడా మేము ఏమి వేయలా. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధానంలో చేస్తే, కొలతల ప్రకారంగా. అద్భుతమైన రుచి అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చింత చిగురులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ముందుగా ఈ సీజన్లో తినడం వల్ల గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే తగ్గుతాయి. తర్వాత గొంతు నొప్పి అలాంటివన్నీ తగ్గడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ సీజన్లో తినడం వల్ల. థ్యాంక్ యూ ఆల్.